హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డాక్టర్ విజేకే అకాడమీ. ఏపీటెట్ 2026 పేపర్ 2 నందు మాక్సిమం మార్క్స్ సాధించడానికి ఫిజికల్ సైన్స్లో ఇవ్వబడిన లేటెస్ట్ టెట్ సిలబస్ మరియు 8th, 9th, 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా ప్రతి టాపిక్ను కవర్ చేస్తూ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ తయారు చేసి మీకు అందిస్తున్నాం. ఏపీటెట్ ఫిజికల్ సైన్స్ సిలబస్ నందు మొత్తం 23 చాప్టర్స్ ఇవ్వబడినవి. ఇప్పటికే మన ఛానల్లో 15 చాప్టర్స్కి సంబంధించి వీడియోస్ను అప్లోడ్ చేసి ఉన్నాం. ఈ వీడియోలో మనం కెమిస్ట్రీ విభాగంలో అత్యంత ముఖ్యమైనటువంటి పాఠ్యాంశమైన పరమాణువులు మరియు అణువులు పాఠ్యాంశాన్ని అందలి సబ్ టాపిక్స్ అన్ని పూర్తిగా కవర్ అయ్యే విధంగా టెట్ స్టాండర్డ్స్లో బిట్స్ని తయారు చేసి మీ ముందుకు తీసుకొచ్చాం. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్టయితే ఈ పాఠ్యాంశం నుంచి ఏ బిట్ ఇచ్చినప్పటికీ మీరు 100% కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు. ఈ పాఠ్యాంశానికి ఇచ్చినటువంటి సిలబస్ను ఒకసారి చూద్దాం, తర్వాత బిట్స్ 1 by 1 చూద్దాం. ముందుగా మీరు సిలబస్ను పరిశీలించినట్టయితే ఈ పాఠ్యాంశాన్ని అందలిచ్చినటువంటి సబ్ టాపిక్స్ ఇవి. ఈ సబ్ టాపిక్స్ అన్నిటిని కవర్ చేస్తూ ఒక 30 ఇంపార్టెంట్ బిట్స్ని మీ ముందుకు తీసుకొచ్చాం. మొదటి ప్రశ్న, నీటి అణువు H2Oలో హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ మూలకాలు ఎల్లప్పుడూ వాటి ద్రవ్యరాశుల ఆధారంగా 1:8 స్థిర నిష్పత్తిలో సంయోగాన్ని చెందుతాయి. దీనిని వివరించే నియమం ఏది? ఈజీగానే గెస్ చేయొచ్చు, ఇది కరెక్ట్ ఆన్సర్. స్థిర నిష్పత్తిలో ఏంటవి? ద్రవ్యరాశుల స్థిర నిష్పత్తి. సో దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే స్థిర నిష్పత్తి నియమము. అక్కడ మనకి క్వశ్చన్ జాగ్రత్తగా చూసినట్టయితే అక్కడే తెలిసిపోతుంది. ఏమిచ్చారు క్వశ్చన్లో? ఒక రసాయన సమ్మేళనంలో ఉండే మూలకాలు ఎల్లప్పుడూ ఒకే స్థిర ద్రవ్యరాశి నిష్పత్తిలో సంయోగం చెంది ఉంటాయి. స్థిర ద్రవ్యరాశి నిష్పత్తిలో ఈ వర్డ్ మనకి ప్రశ్నలోనే ఉంటుంది. సో దీనికి ఆన్సర్ ఏమవుతుంది? దీనినే స్థిర నిష్పత్తి నియమం అని అంటారు. దీనిని జోసెఫ్ ప్రతిపాదించడం జరిగింది. రెండవ ప్రశ్న, 10 గ్రాముల కాల్షియం కార్బోనేట్ను వేడి చేసినప్పుడు 5.6 గ్రాముల కాల్షియం ఆక్సైడ్ మరియు కొంత కార్బన్ డైఆక్సైడ్ వాయువు విడుదలయ్యాయి. ద్రవ్య నిత్యత్వ నియమం ప్రకారం విడుదలైన CO2 ద్రవ్యరాశి ఎంత? మనం ఎంతైతే తీసుకున్నామో అంతకి సరిపోవాలి. ఇక్కడ ఏం జరిగింది? 5.6 అనేది ఆల్రెడీ కాల్షియం ఆక్సైడ్ వచ్చేసింది. ఇంకా రిమైనింగ్ ఎంత ఉండాలి అంటే జస్ట్ మీకు 10 - 5.6 కనుక వేసినట్టయితే ఆన్సర్ వస్తుంది. ఆ లెక్కను చూసినట్టయితే కార్బన్ డైఆక్సైడ్ ఎంత రావాలి? 4.4 గ్రామ్స్ రావాలి. సరే వివరణ కూడా చూడండి కావాలంటే మీకు. అలా ద్రవ్య నిత్యత్వ నియమం ప్రకారం రసాయన చర్యలో పాల్గొనే క్రియాజనకాల మొత్తం ద్రవ్యరాశి చర్యలో ఏర్పడే క్రియాజన్యాల మొత్తం ద్రవ్యరాశికి సమానం అవ్వాలి. అంటే క్రియాజనకం ఏం తీసుకున్నాం? కాల్షియం కార్బోనేట్ తీసుకున్నారు. క్రియాజన్యాలు ఏం ఫామ్ అయ్యాయి? కాల్షియం ఆక్సైడ్ CO2 ఫామ్ అయ్యి. సో తీసుకున్నది 10 గ్రాములు అయినప్పుడు తర్వాత ఏర్పడిన క్రియాజన్యాల ద్రవ్యరాశి కూడా 10 గ్రాములు అవ్వాలి. సో ఆ లెక్కను చూసినట్టయితే మనకి CO2 4.4 గ్రామ్స్ అవ్వాలి. చిన్ని ప్రశ్న ఇది, చాలా సులభంగా కూడా ఆన్సర్ చేయగలుగుతాం. ద్రవ్య నిత్యత్వ నియమాన్ని ప్రయోగాత్మకంగా నిరూపించి రసాయన సంయోగ నియమాలకు బలమైన పునాది వేయడం ద్వారా ఆధునిక రసాయన శాస్త్ర పితామహుడిగా గుర్తింపు పొందిన శాస్త్రవేత్త ఎవరు? ఇది జనరల్ గా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. ఎస్, కరెక్ట్ ఆన్సర్ లెవోయిజర్. ఆంటోనియన్ లెవోయిజర్ రసాయన శాస్త్రంలో పరిమాణాత్మక కొలతలు ప్రాధాన్యత ఇచ్చి ద్రవ్య నిత్యత్వ నియమాన్ని ప్రతిపాదించిన ఆంటోనీ ఎల్ లెవోయిజర్ ను ఆధునిక రసాయన శాస్త్ర పితామహుడిగా పిలుస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్. నేరుగా కూడా అడుగుతాడు, ఆధునిక రసాయన శాస్త్ర పితామహుడు ఎవరు? ఇది మనకి మెథడాలజీలో కూడా అడిగేటటువంటి బిట్. లెవోయిజర్ గుర్తుపెట్టుకోండి. క్రింది వాటిలో మూలకం యొక్క లాటిన్ పేరు నుండి గ్రహించబడిన సరైన రసాయన సంకేతం ఏది? డైరెక్ట్ గా మన అందరికీ తెలుసు సోడియం. సోడియం అనేది నేట్రియం అనే లాటిన్ వర్డ్ నుంచి వస్తుంది. సోడియం యొక్క లాటిన్ పేరు నేట్రియం కావడం వల్ల దాని సంకేతాన్ని Na గా నిర్ణయించారు. మిగిలిన మూలకాలైన కాల్షియం అందులో Ca, క్లోరిన్ Cl, హీలియం He సంకేతాలను వాటి ఆంగ్ల పేర్ల ఆధారంగా నిర్ణయించారు. తర్వాత ప్రశ్న, ప్రస్తుతం అంతర్జాతీయంగా ఆమోదించబడిన పరమాణు ద్రవ్యరాశి ప్రమాణం అటామిక్ మాస్ యూనిట్ దేనిపై ఆధారపడి స్థిరపరచబడింది? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కార్బన్ 12 ఐసోటోప్ ద్రవ్యరాశిలో 1/12వ వంతు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, సల్ఫర్ మరియు భాస్వరం అణువుల యొక్క పరమాణుకత వరుసగా ఒక అణువును ఏర్పరిచే పరమాణు సంఖ్యను దాని పరమాణుకత అంటారు. సల్ఫర్ బహుళ పరమాణుక స్థితిలో S8 గా మరియు భాస్వరం చతుర్ పరమాణుక స్థితిలో P4 గా స్థిరత్వాన్ని కలిగి ఉంటాయి. కావున వీటి పరమాణుకత వరుసగా అడిగిన ఆర్డర్ కూడా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సల్ఫర్ భాస్వరం అడిగారు. సల్ఫర్ 8, భాస్వరం 4. కార్బన్ డైఆక్సైడ్ సమ్మేళనంలోని మూలకాలైన కార్బన్ మరియు ఆక్సిజన్లు ఏ ద్రవ్యరాశి నిష్పత్తిలో సంయోగం చెందుతాయి? ఇది తెలియాలంటే ఒకసారి మీకు వాటి యొక్క పరమాణు ద్రవ్యరాశి లెక్క కట్టినట్టయితే మీకు క్లారిటీగా తెలుసు. CO2లో కార్బన్ పరమాణు ద్రవ్యరాశి 12 అవుతుంది. 2 ఆక్సిజన్లు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క ఆక్సిజన్ 16 కాబట్టి 32 అవుతుంది. ఈ రెండింటికి రేషియో కట్టాలి. ఎవరెవరి రేషియో అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. కార్బన్ కి ఆక్సిజన్ కి అడుగుతాడు కాబట్టి
కార్బన్ ఫస్ట్ 12:32 వేయాలి. అంటే 3:8 అవుతుంది. ఒక్కొక్కసారి ప్రశ్నలోనే ఉల్టాగా అడగడం జరుగుతుంది. ఆక్సిజన్, కార్బన్ నిష్పత్తి అంటాడు. మనం ఎంత కష్టపడి చేసి ఆప్షన్ తప్పు పెడతాం. సో, అదొకసారి మళ్ళీ ప్రాబ్లమ్ చేసిన తర్వాత ప్రశ్నలో ఏం అడిగారనేది ఒక్కసారి చూసి ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీరు ఇంత కష్టపడినందుకు ఖచ్చితంగా మీకు మంచి ఫలితం. తర్వాత ప్రశ్న. క్రింది వాటిలో బహుళ పరమాణు అయాన్‌గా ఉదాహరణ ఏది? క్రింది వాటిలో బహుళ పరమాణు అయాన్‌కు ఉదాహరణ ఏది? కార్బోనేట్ అయాన్. గ్రూపుగా ఉన్న పరమాణువులు ఒకే ఒక అయాన్‌గా ప్రవర్తిస్తూ నికర ఆవేశాన్ని కలిగి ఉంటే వాటిని బహుళ పరమాణు అయాన్లు అంటారు. కార్బోనేట్‌లో కార్బన్, ఆక్సిజన్ పరమాణువులు సమూహంగా ఉండి -2 నికర ఆవేశాన్ని కలిగి ఉంటాయి. మిగిలినవి ఏక పరమాణు అయాన్లు. చాలా ఈజీ ఇది. కాల్షియం వాలెన్సీ లేదా సంయోజకత 2. క్లోరిన్ వాలెన్సీ 1 అయిన కాల్షియం క్లోరైడ్ యొక్క రసాయన ఫార్ములా ఏది? ఇది మీకు టెక్స్ట్ బుక్‌లో చాలా క్లియర్‌గా ఉంటుంది. దీన్ని ఎలా రాస్తామంటే Ca+2గా రాస్తాం. Cl-1గా రాస్తాం. ఈ -1 ఇటు, ఈ +2 అటు వెళ్తే ఏం ఫామ్ అవుతది? CaCl2 ఫామ్ అవుతది. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్‌గా ఇవ్వడం అనేది జరుగుతది. అంటే బ్యాలెన్స్ అవ్వాలన్నమాట. చార్జెస్ అనేవి బ్యాలెన్స్ అవ్వాలి. దీన్నే క్రాస్ ఓవర్‌గా రాస్తాం. ఇది టెక్స్ట్ బుక్‌లో చాలా క్లియర్‌గా ఉంటుంది. ఒకసారి చూడండి. లేదంటే మీకు ఈ పాటికి ఐడియా వచ్చేసి ఉండాలి. ఇప్పుడు అల్యూమినియం అయాన్ మరియు సల్ఫేట్ అయాన్లతో ఏర్పడే అల్యూమినియం సల్ఫేట్ రసాయన ఫార్ములా ఏది? ఇక్కడ కూడా అంతే. ఈ 3 అటు, 2 ఇటు. అంటే Al2SO4 థ్రైస్ అనేది ఫామ్ అవుతది. సో, ఆప్షన్ సి అనేది కరెక్ట్. ఇప్పుడు చెప్పుకున్నటువంటి లాజిక్‌కి. ఈ రెండు బిట్లు మీరు చూసినట్టయితే మీకు మొత్తం అన్నీ బాగా అర్థమయ్యాయని అని అనుకుంటున్నాను. క్రాస్ ఓవర్ పద్ధతి ప్రకారం రాస్తాం ఇదంతా కూడా. తర్వాత ప్రశ్న. నైట్రిక్ ఆమ్లం HNO3 యొక్క సాపేక్ష అణుద్రవ్యరాశి ఎంత? అందులో ఉన్నవన్నీ కాలిక్యులేట్ చేసేస్తే ఈజీగా అయిపోతుంది. హైడ్రోజన్‌కి మనకి ఎక్కడ ఇచ్చేసారు అన్నీ. హైడ్రోజన్ 1, నైట్రోజన్ 14, ఆక్సిజన్ 16గా తీసుకున్నట్టయితే అవన్నీ అందులో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసేయడమే. ఎట్లా అన్నది ఒకసారి చూడండి. HNO3 అణుద్రవ్యరాశి హైడ్రోజన్ ద్రవ్యరాశి ప్లస్ నైట్రోజన్ ద్రవ్యరాశి ప్లస్ ఆక్సిజన్లు మాత్రం 3 ఉన్నాయి. 3 ఇంటూ ఆక్సిజన్ ద్రవ్యరాశి. దాన్ని సింప్లిఫై చేస్తే మీకు 63 అటామిక్ మాస్ యూనిట్స్ అనేవి వస్తాయి. సో, నెక్స్ట్ ప్రశ్న. అయాన్లతో కూడిన సమ్మేళనాల ద్రవ్యరాశిని లెక్కించడానికి అణు ద్రవ్యరాశి అనే పదానికి బదులుగా ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశిని ఉపయోగిస్తారు. క్రింది వాటిలో ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశిని దేనికి ఉపయోగిస్తారు? దేనికి ఉపయోగిస్తారంటే సోడియం క్లోరైడ్. సంఘటిక కణాలు అయాన్లుగా ఉండే సమ్మేళనాలను అయానిక్ సమ్మేళనాలు అంటారు. వీటికి ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశిని లెక్కిస్తారు. సోడియం క్లోరైడ్ ఒక అయానిక సమ్మేళనం కావున దీనికి ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశిని లెక్కిస్తారు. మిగిలినన్నివి కూడా సంయోజనీయ సమ్మేళనాలు. మంచి బిట్టుగా ఉంది. తర్వాత ప్రశ్న. 52 గ్రామ్స్ హీలియం వాయువులో ఉండే మోలుల సంఖ్య ఎంత? హీలియం పరమాణు ద్రవ్యరాశి 4. మీకు ఇది ఫార్ములా తెలిస్తే చాలా ఈజీగా చేసేయగలుగుతారు. చాలా ఈజీ ఇది. మోల్ల సంఖ్య ఎట్లా కడతామంటే పదార్థ ద్రవ్యరాశి బై మోలార్ ద్రవ్యరాశి. మనకి ఇక్కడ 2 ఇవ్వడం జరిగింది. పదార్థ ద్రవ్యరాశి ఇచ్చారు. మోలార్ ద్రవ్యరాశి ఇవ్వడం జరిగింది. మోలార్ ద్రవ్యరాశి మనకి 4గా ఇచ్చారు. పదార్థ ద్రవ్యరాశి 52 గ్రామ్స్ ఇచ్చారు. సో, 52/4 వేసినట్టయితే 13 మోల్స్ అనేది ఆన్సర్ అవుతుంది. మీరు ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఏది ఇచ్చినా సరే మనం చేయగలుగుతాం. చిన్ని సింప్లిఫికేషన్ చేస్తే ఆన్సర్ అయితే వచ్చేస్తది. 1886లో వాయు ఉత్సర్గనాల ప్రయోగంలో ధనావేశం కలిగిన కిరణాలను కనుగొని పరమాణువులో ప్రోటాన్ ఆవిష్కరణకు దారితీసిన ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఎవరు? ఇది అందరికీ తెలుసని అనుకుంటున్నాను. ఒకసారి ఇక్కడ ఇంగ్లీష్‌లో ఇచ్చాం కాబట్టి ఆప్షన్ బి అనేది మీరు ఇక్కడికి పెట్టేసుంటారు. కానీ ఇది గుర్తుపెట్టుకోండి. ధనావేశ కిరణాలను కనుక్కున్నదైతే గోల్డ్ స్టైన్. మీరు ఏదైనా గుర్తెట్టుకుంటారంటే గోల్డ్ చైన్‌లో అన్నా గుర్తుపెట్టుకోండి. మొత్తానికి ఆన్సర్ అయితే బాగా గుర్తుండాలి. ఇంకా జెజె థామ్సన్ అయితే మీ అందరికీ తెలుసు ఎలక్ట్రాన్లు. జేమ్స్ చాడ్విక్ అయితే న్యూట్రాన్లు. రదర్ఫర్డ్ అతను ఆల్ఫా కణ పరిక్షేపణ ప్రయోగాన్ని అయితే నిర్వహించడం జరిగింది. తర్వాత ప్రశ్న. జెజె థామ్సన్ ప్రతిపాదించిన పరమాణు నమూనా క్రింది ఏ అమరికను పోలి ఉంటుంది? ఇది బాగా అలా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇది వాటర్ మిలన్. జెజె థామ్సన్ పరమాణు నమూనా వాటర్ మిలన్ నమూనాను పోలి ఉంటుంది. ఇందులో కూడా చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను చూడండి. జెజె థామ్సన్ నమూనా ప్రకారం పరమాణువు అనేది ఒక ధనావేశ గోళము. పుచ్చకాయలోని ఎర్రటి గుజ్జు అంతా కూడా ధనావేశం అయితే అందులో రుణావేశం గల ఎలక్ట్రాన్లు పుచ్చకాయ గింజ వలె అక్కడక్కడ గుచ్చబడి ఉంటాయి. దీన్ని ప్లమ్ పుడ్డింగ్ నమూనా అంటారు. కాకపోతే ఇది మొట్టమొదటి పరమాణు నమూనా. దీంట్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. దీన్ని తర్వాత రెక్టిఫై చేయడం అనేది జరిగింది. రదర్ఫర్డ్ తన ప్రసిద్ధ పరమాణు కేంద్రక ఆవిర్షణ ప్రయోగంలో బంగారు రేకుపై ఏ కణాలను ప్రయోగించారు? ఇది కూడా అందరికీ బాగా గుర్తుంటుంది.
రదర్ఫోర్డ్ ఆల్ఫా కణ పరిక్షేపణ ప్రయోగము అనే విషయం అందరికీ గుర్తుంటుంది కాబట్టి ఆ కణాలు ఏంటంటే ఆల్ఫా కణాలు He+2 అది కూడా తెలియాలి మీకు. ఆల్ఫా కణం అంటే He+2. ఇంకొకటి ఈ బిట్లోనే ఇంకొక ప్రశ్న కూడా ఉంది. పరమాణు కేంద్రకాన్ని ఆవిష్కరించింది ఎవరు అంటే రదర్ఫోర్డ్. ఇక్కడ రాసింది చూసారా, వివరణలో డీటెయిల్‌గా రాసాం He+2 అని. పరమాణువు మధ్య భాగంలో అతి చిన్నదైన దట్టమైన ధనావేశం కలిగిన కేంద్రకం ఉంటుందని నిరూపించిన శాస్త్రవేత్త ఎవరు? ఇప్పుడే చెప్పుకున్నాం. ఎర్నెస్ట్ రదర్ఫోర్డ్. మోస్ట్ ఇంపార్టెంట్. ఆల్ఫా కణాల పరిక్షేపణ ప్రయోగం ఆధారంగా పరమాణువు మధ్య భాగంలో అతి తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తూ పరమాణు ద్రవ్యరాశి అంతా కేంద్రీకృతమైన ధనావేశ కేంద్రకం ఉంటుందని రదర్ఫోర్డ్ కనుగొన్నారు. రదర్ఫోర్డ్ పరమాణు నమూనా ప్రధానంగా ఏ అంశాన్ని వివరించడంలో విఫలమైంది? పరమాణు యొక్క స్థిరత్వాన్ని. ఏమన్నా టైం పర్మిట్ చేస్తే ఈ పరమాణు నమూనా మీద ఒక డీటెయిల్డ్‌గా కంప్లీట్ వీడియో చేద్దాం అనుకుంటున్నాం. కానీ టైము చాలా తక్కువ ఉంది. ఎగ్జామ్స్ ఇంచుమించుగా మీకు ఒక 15 రోజుల్లోనే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వీలైతే చేస్తాను. విద్యుత్ గతిశాస్త్ర నియమాల ప్రకారం వృత్తాకార కక్షలో తిరిగే ఆవేశ కణమైన ఎలక్ట్రాను నిరంతరం శక్తిని కోల్పోతూ చివరకు కేంద్రకంలో పడిపోవాలి. అలా జరిగితే పరమాణువు అస్థిరంగా ఉండాలి. కానీ పరమాణువులు స్థిరంగా ఉంటాయి. ఈ పరమాణు స్థిరత్వాన్ని వివరించడంలో రదర్ఫోర్డ్ నమూనా విఫలమైంది. ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ తిరిగేటప్పుడు శక్తిని కోల్పోవు లేదా గ్రహించవు అని చెబుతూ స్థిర కక్షలు స్టేషనరీ ఆర్బిట్స్ లేదా శక్తి స్థాయిల భావనను ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరు? నీల్స్ బోర్. మోస్ట్ ఇంపార్టెంట్. ఎలక్ట్రాన్ల కేంద్రకం చుట్టూ తిరిగేటప్పుడు శక్తిని కోల్పోవు లేదా గ్రహించవు అని చెబుతూ స్థిర కక్షలు లేదా శక్తి స్థాయిల భావన ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరు? నీల్స్ బోర్. ఈ బిట్లోనే చాలా బిట్స్ ఉన్నాయి. ఈ వివరణ కూడా ఒకసారి మీరు చదివితే బాగా గుర్తుంటుంది మీకు. తర్వాత ప్రశ్న, హైడ్రోజన్ పరమాణు వర్ణపటంలో కనిపించే సూక్ష్మ రేఖలను వివరించడానికి వృత్తాకార కక్షలకు దీర్ఘవృత్తాకార కక్షలను జోడించిన శాస్త్రవేత్త ఎవరు? సోమర్ఫెల్డ్. ఇందాక బోరేమో వృత్తాకార కక్షను ప్రతిపాదించారు, స్థిర కక్షను ప్రతిపాదించడం జరిగింది. సోమర్ఫెల్డ్ ఏంటంటే దీర్ఘవృత్తాకార కక్షలను ప్రవేశపెట్టారు. వివరణ ఒకసారి చూసినట్టయితే మీకు బాగా గుర్తుంటుంది. 1932లో పరమాణు కేంద్రకంలో ఎటువంటి ఆవేశం లేని ప్రోటాన్ ద్రవ్యరాశికి సమానమైన ద్రవ్యరాశి గల ఉపపరమాణు కణమైన న్యూట్రాన్ కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? జేమ్స్ చాడ్విక్. ఇందాక ఆల్రెడీ ఒక బిట్లో మీకు ఈ ఆన్సర్ చెప్పడం జరిగింది. న్యూట్రాన్ కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరంటే జేమ్స్ చాడ్విక్. బోర్ పరమాణు నమూనా ప్రకారం 2n² నియమం ప్రకారం ఒక కక్షలో గరిష్టంగా ఉండగలిగే ఎలక్ట్రాన్ల సంఖ్య గల సూత్రం ఏది? నేను ఆల్రెడీ బిట్లోనే ఇచ్చేసాము. 2n². బాగా గుర్తుపెట్టుకోండి. 2n². ఒక నిర్దిష్ట కక్షలో గరిష్టంగా పట్టే ఎలక్ట్రాన్ల సంఖ్యను 2n² సూత్రం ఆధారంగా లెక్కిస్తారు. ఉదాహరణకు K కక్ష. K అంటే 1, L అంటే 2, M అంటే 3. అది గుర్తుపెట్టండి. KLMN కక్షలుగా పేర్లు పెట్టడం జరిగింది బోర్ పరమాణు నమూనాలో. సో ఒకటో కక్షలో ఎన్ని ఉంటాయంటే 2 × 1² 2. అదే n 2 అయితే 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అందుకనే మీకు 1s2, 2s2, 2p6 అంటే రెండో కక్షలో 8 ఎలక్ట్రాన్లు అలా వస్తాయి. బోర్ పరమాణు నియమాల ప్రకారం పరమాణువు అత్యంత బాహ్య కక్షలో నిండగలిగే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత? 8. ఒక పరమాణు యొక్క అత్యంత బాహ్య కక్షకు 8 కన్నా ఎక్కువ ఎలక్ట్రాన్లు పొందే సామర్థ్యం ఉన్నప్పటికీ గరిష్టంగా 8 ఎలక్ట్రాన్లు మాత్రమే నిండుతాయి. దీనినే అష్టక నియమం అంటారు. సోడియం పరమాణువు యొక్క సంయోజకత ఎంత? సోడియం పరమాణువు యొక్క సంయోజకత ఎంత? ఎలా తెలుస్తుంది ఇది మీకు? దాని యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం రాసినట్టయితే చాలా చక్కగా తెలిసిపోతుంది. సోడియం పరమాణు సంఖ్య 11 అంటే 1s2, 2s2, 2p6, 3s1. దీని బాహ్య కక్షలో ఒక ఎలక్ట్రాన్ ఉంది. స్థిరమైన అష్టక విన్యాసం పొందడానికి సోడియం తన బాహ్య కక్షలోని ఒక ఎలక్ట్రాన్ కోల్పోతుంది. కాబట్టి సోడియం సంయోజకత 1 అవుతుంది. ఒక పరమాణు యొక్క ద్రవ్యరాశి సంఖ్య A మరియు పరమాణు సంఖ్య Z ల భేదం A-Z క్రింది వాటిలో దేనికి సమానం? మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. అది దేనికి సమానం అవుతుందంటే న్యూట్రాన్ల సంఖ్యకి సమానం అవుతుంది. పరమాణు సంఖ్య అంటే ప్రోటాన్ల సంఖ్య, ద్రవ్యరాశి సంఖ్య అంటే ప్రోటాన్లు ప్లస్ న్యూట్రాన్ల మొత్తం సంఖ్య. కాబట్టి న్యూట్రాన్ సంఖ్య ఎంత అవుతుంది అంటే ఏమవుతుంది? A-Z అవుతుంది. సోడియం ఐసోటోప్ సోడియం 1123లో గల ప్రోటాన్లు మరియు న్యూట్రాన్ల సంఖ్య వరుసగా ఎంత? ఇప్పుడే చెప్పుకున్నాం మనం. ప్రోటాన్ల సంఖ్య 11 అవుతుంది. న్యూట్రాన్ సంఖ్య కావాలంటే 23 - 11 వేసినట్టయితే మీకు 12 అనేది ఆన్సర్ వస్తుంది. సో ఆ రకంగా చూసినట్టయితే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒకసారి వివరణ ఇవ్వడం జరిగింది, ఒకసారి చూడండి ఎట్లా చేసామన్నది. ఇది చాలా సింపుల్, చాలా ఈజీ. ఈ చిన్న విషయం తెలియకపోతే మీకు ఈ బిట్టు ఆన్సర్ చేయకుండా వదిలేస్తారు. ఒకే పరమాణు సంఖ్య కలిగి ఉండి వేరు ద్రవ్యరాశి సంఖ్యలు కలిగి ఉన్న ఒకే మూలక పరమాణువులు ఏమంటారు? పరమాణు సంఖ్య సమానము కాబట్టి దీన్ని
టోపులు అంటారు. సింపుల్ లాజిక్ చెప్తాను గుర్తుపెట్టుకోండి. ఎవరు సమానంగా ఉన్నారో చూసుకోవాలమ్మా. పరమాణు సంఖ్య సమానంగా ఉంది. ఐసోటోపులు. రెండోది ఏమొస్తుందంటే ద్రవ్యరాశి సంఖ్య సమానంగా అని వస్తుంది. ద్రవ్యరాశి సంఖ్య సమానంగా ఉన్నట్టయితే అది ఐసోబార్లు అంటారు. ఇంకా మూడవది న్యూట్రాన్ల సంఖ్య సమానంగా ఉంటాం. అది ఐసోటోనులు. ఈ మూడు బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇచ్చినటువంటి బిట్ అయితే మాత్రం ఐసోటోపులు. ఒకే పరమాణు సంఖ్య ఉండి ద్రవ్యరాశి సంఖ్య వేరువేరుగా గల పరమాణువులు ఐసోటోపులు. ఏది సమానంగా ఉంది? ఐసో అంటే ఈక్వల్ అని అర్థం. పరమాణు సంఖ్య టోపులు అలా గుర్తుపెట్టుకో. ఎగ్జాంపుల్ అడిగితే హైడ్రోజన్ ఐసోటోపులు H11, H12, H13. ఇప్పుడే చెప్పుకున్నాం కదా. ఐసో బార్లు. బార్లు అంటే ద్రవ్యరాశి సంఖ్య సమానంగా ఉండాలి. అంటే పై నెంబర్ ఈక్వల్గా ఉండాలి. పై నెంబర్ ఈక్వల్గా ఉన్నది ఎక్కడొచ్చింది మీకు చూసినట్టయితే ఆప్షన్ సి అని వచ్చింది. కింద నెంబర్లు ఈక్వల్గా ఉంటే అది ఐసో టోపులు, పై నెంబర్ ఈక్వల్గా ఉంటే అది ఐసో బార్లు. ఇంకా న్యూట్రాన్ల సంఖ్య సమానంగా ఉన్నట్టయితే అది ఐసో టోనులు అవుతుంది. తర్వాత ప్రశ్న. మధుమేహము థైరాయిడ్ గ్రంథి సమస్యలకు దారితీసే గాయిటర్ వ్యాధి చికిత్సలో ఉపయోగించే ఐసోటోపు ఏది? గాయిటర్ అనగానే మీకు తెలియవాలి అయోడిన్. అయోడిన్ ఐసోటోపు. ఈ నెంబర్ కూడా గుర్తుపెట్టుకోండి 131. అయోడిన్ 131. అయోడిన్ యొక్క రేడియోధార్మిక ఐసోటోపును థైరాయిడ్ క్యాన్సర్ మరియు గాయిటర్ వ్యాధి నిర్ధారణ చికిత్సలో ఉపయోగిస్తారు. యురేనియం ఐసోటోపును అణు రియాక్టర్లో ఇంధనంగా ఉపయోగిస్తారు. కోబాల్ట్ ఐసోటోపును క్యాన్సర్ చికిత్సలో ఉపయోగిస్తారు. ఈ బిట్లు కూడా తెలుసుకున్నట్టయితే మీకు ఉపయోగం. మెగ్నీషియం అయాన్లో గల మొత్తం ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత? ఇది ఎట్లా తెలుస్తుంది అంటే దాని యొక్క పరమాణు సంఖ్య తెలిస్తే మనకు తెలిసిపోతుంది. మేమంటే ఇచ్చాం కానీ మీకు ఎగ్జామ్లో బ్రాకెట్లో మెగ్నీషియం పరమాణు సంఖ్య 12 అని ఇవ్వరు. ఓకేనా? ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మెగ్నీషియం అయాన్లో గల మొత్తం ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. మెగ్నీషియం ఎంజీలో అయితే మెగ్నీషియం పరమాణు సంఖ్య 12 కాబట్టి దాంట్లో ఎలక్ట్రాన్ సంఖ్య కూడా ఎంత అవుతుంది? 12 అవుతుంది. ఇక్కడ మెగ్నీషియం అయాన్ Mg+2 అంటే దాని నుంచి 2 ఎలక్ట్రాన్లు తీసేయాలి. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యి వెంటనే కంగారులో మనం 12 పెట్టేసినట్టయితే అంతే సంఖ్య. తటస్థ మెగ్నీషియం పరమాణు ఎలక్ట్రాన్ల సంఖ్య పరమాణు సంఖ్యకు సమానం అవుతుంది. Mg+ అనేది మెగ్నీషియం పరమాణువు తన బాహ్య కక్ష నుంచి 2 ఎలక్ట్రాన్లు కోల్పోవడం వల్ల ఏర్పడే కాటాయి. సో Mg+2లో 10 ఉంటాయి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా టెట్ సిలబస్లో ఇవ్వబడిన అన్ని టాపిక్స్ను పూర్తిగా కవర్ చేస్తూ మన ఛానల్లో వీడియోస్ను అప్లోడ్ చేస్తున్నాం. వీటిని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోను ఏపీ టెట్ ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీకు ఏదైనా ప్రశ్నకి ఆన్సర్ కనుక తెలియపోయినట్టయితే కామెంట్ సెక్షన్లో చెప్పినట్టయితే నా తదుపరి వీడియోల్లో మీకున్న డౌట్స్ అన్ని కూడా నేను క్లారిఫై చేయడానికి ప్రయత్నిస్తాను. మరి ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం. కీప్ లెర్నింగ్. గుడ్ లక్.